అందరం ప్రేమించేటువంటి గీతావధాని ఎడ్లపల్లి మోహన్ రావు గారు. గీత అంటే మోహన్ రావు గారు, మోహన్ రావు గారు అంటే గీతగా వారిని నిలబెట్టి అడిగితే వారు ఎన్సైక్లోపీడియా ఏ విషయాన్ని చెప్పగలుగుతారు. అందువల్ల మోహన్ రావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఏ ఒక్కళ్ళు ఏమాత్రం బాధని కోరుకోరు, సఫరింగ్ అనేది కోరుకోరు. ఏ ఒక్కళ్ళు ఏమాత్రం భయాన్ని, ఒత్తిడి, టెన్షన్ కోరుకోరు. బాధపడుతూ ఉంటే ఇంకా నష్టం జరుగుద్ది కానీ లాభం జరగదు. భయపడుతూ ఉంటే ఇంకా నష్టం జరుగుద్ది కానీ లాభం జరగదు. సో ఈ బాధ భయాన్ని మనిషి వేరే వాళ్ళు కలిగిస్తున్నారంటే మీ మనసులో మీరు కోరుకోని బాధని లేకపోతే భయాన్ని మీ మనసులో వేరే వాళ్ళు కలిగించారని ప్రూవ్ చేస్తే నేను అలా ప్రూవ్ చేసిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తాను. ఏ ఒక్కళ్ళు నేను తక్కువ అనే భావాన్ని భరించలేరు, సహించలేరు. ఎవరైనా సరే ఎవరితో అన్నా పోల్చుకొని పలాని వ్యక్తి కన్నా నేను తక్కువ అని నిరూపిస్తే 10 లక్షల రూపాయలు అవార్డు ఇచ్చి సన్మానించడం జరుగుతుంది. అంటే నేను తక్కువ అని అవమానం కానీ, అసంతృప్తి కానీ, నేను బాధ కానీ, భయాన్ని కానీ నీ మనసులో వేరే వాళ్ళు కలిగించలేరు అనేది నా అభిప్రాయం. కాబట్టి వేరే వాళ్ళు కలిగించారు అని ప్రూవ్ చేస్తే 10 లక్షల రూపాయలు అవార్డు అని నేను ప్రకటించడం జరుగుతుంది. కొన్ని పుస్తకాలు మాత్రం తెచ్చాను, కావాలంటే చూసుకోవచ్చు. అది పక్కన పెడితే అసలు భారతీయం మన ధర్మం, మనం భారతీయులమే అయితే మన ధర్మం భారతీయం అని గుర్తించాలి. భారతీయం అనే దానిలో ఏ మతము లేదు. ఎప్పుడూ హాయిగా, ఆనందంగా, తృప్తిగా, నిండుగా ఆనందాన్నే అనుభవించాలని కోరుకుంటున్న మనం, ఎక్కువ ఆనందాన్నే అనుభవించాలని అనుకుంటున్న మనం, అట్లా ఎక్కువ ఆనందాన్ని అనుభవించడమే రతీయత అంటారు. రతి అంటే ఎక్కువ ఆనందం, రతీయత అంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవించడం. రతీయం అంటే ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తూ జీవించడం. మరి అది దేంతో సాధ్యం అవుతుంది? ఏది ఉన్నా లేకపోయినా జ్ఞానం ఉన్నవాడే ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉన్నవాడే ఆనందంగా ఉంటాడు. సో మరి జ్ఞానాన్ని గుర్తేందంటే వెలుగునే. అంటే జ్ఞానాన్ని విడిగా చూపించలేరు ఎవరు. అందుకని జ్యోతి వెలిగించి చూపిస్తారంటే నీలోని, ఇక్కడ జ్యోతి నలుగురు కలిగించారంటే నీలోని అంతర్గతంగా దాగి ఉన్న జ్ఞానాన్ని మేలుకొల్పు అని గుర్తు. లెండి మేలుకోండి అని వివేకానందుడు చెప్పిన నీలోని టు ఇగ్నైట్ ది ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఇస్ ది పర్పస్ ఆఫ్ ఆల్ టీచింగ్స్. బయట జ్యోతి వెలిగించడం ఉద్దేశం అంతే కానీ బయట జ్యోతి వల్ల ఏం జరగదు. సో వెలుగు దేనికి గుర్తు అంటే కనపడని జ్ఞానానికి గుర్తు. మరి వెలుగుని ఏమంటారు? భాస్కరుడు అంటే వెలుగుని అందించేవాడు. అంటే భాస్ అంటే వెలుగు. సో రతీయత అందరం కోరుతున్నే అంతులేని ఆనందాన్ని అనుభవించడం ఎప్పుడు సాధ్యమంటే జ్ఞానంతో. ఆ జ్ఞానాన్ని సంస్కృత పదంలో ఏమంటారు? అంటారు. రతీయత అంటే నేను సత్యము, నాకు పరిమితి లేదు, నేను సత్యము, నాకు పరిమితి లేదు అనే జ్ఞానముతో అంతులేని ఆనందాన్ని అనుభవించడమే భారతీయత. ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు అసలు చూడండి, మనిషి సహజంగానే అనేక రకాల ఉత్తమమైన శరీరం కలిగి ఉండి జంతువులన్నిటికన్నా కూడా సొంత తెలివినే కాకుండా ఇప్పుడున్న 800 కోట్ల మందిలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది కనిపెట్టినా అది వాడుకుంటూ, ఇక్కడున్న అందరి తెలివిని కూడా ఇక్కడ కూడా వాడుకుంటూ, 2000 సంవత్సరాల నాడు పుట్టి పెరిగి ఏదో కనిపెట్టి వెళ్ళిపోయాడే ఆయన తెలివిని కూడా వాడుకుంటూ ఇంత అడ్వాంటేజ్ కలిగి అదే జంతువు పక్క ఊళ్ళో ఉన్న జంతువు తెలివించేట్లను కూడా వాడుకోలేదు. సహజంగానే జంతువు కన్నా ఎంతో ఉత్తమమైన శరీరం కలిగి కోటాను కోట్ల యొక్క మనుషుల యొక్క తెలివిని, వాళ్ళు కనిపెట్టిన దాన్ని, వాళ్ళ శ్రమని వాడుకుంటూ కూడా జంతువు అంత ఆరోగ్యంగా లేకుండా ఉన్నారు. గతాన్ని గురించి బాధపడుతున్నారు, భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. ఇది జంతువుల్లో లేదు. అంటే ఇక మన జ్ఞానాన్ని, అంటే నీవు అజ్ఞానంతో నువ్వే బాధని, భయాన్ని సృష్టించుకొని దాంతో ఆరోగ్యాన్ని జడగొట్టుకొని మోకాళ్ళ నొప్పులు, పళ్ళు పోగొట్టుకొని ఉన్న మనం, ప్రేమ ఎక్కడ ఉంటుంది మనకి? బాధ భయం లేని వాడికి ప్రేమ ఉంటుంది. ప్రేమ యొక్క బాధ్యత, ప్రేమ నుంచి వచ్చేదే బాధ్యత. ఇప్పుడు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా ఎందుకు ఉన్నా అంటే మనిషి నా జుట్టు తక్కువైతే నేను తక్కువని బాధతో, నా శరీరం పోతే నేను చస్తానని భయంతో, వాళ్ళు నన్ను అవమానించారని బాధతో నరకాన్ని సృష్టించుకుంటున్న మనము సహజమైన ప్రేమను మర్చిపోయాం, ప్రేమతో కలిగే బాధ్యతను మర్చిపోయాం. సో నిజంగా ఈ జ్ఞానంతో నేను తక్కువ నిరూపిస్తే 10 లక్షల అవార్డు, నాకు మరణం ఉందని ప్రూవ్ చేస్తే 10 లక్షల అవార్డు.
అసలు నేను ఆడ నేను మగ అని ప్రూవ్ చేసినా కూడా 10 లక్షలే వాడు. నా చర్మం తక్కువ అయితే నలుపు అయితే నేను నలుపు కాదు, నా షర్టు తెలుపు అయితే నేను తెలుపు కాదు, నా మార్కులు తక్కువ అయితే నేను తక్కువ కాదు, నా ఆస్తి ఎక్కువ అయితే నేను ఎక్కువ కాదు. ఇన్ని నేను లేవు, ఉన్నది ఒకటే నేను, ఎప్పుడు మార్పు చెందదు. అయాం 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 మైహు జో హై, ఎప్పుడు మార్పు చెందదు, అది నాశనం కాదు. నేను అనే దానికి మార్పు లేదు, మరణం లేదు. ఇదే అత్యున్నతమైన జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నవాడికి బాధ భయాలు తగ్గిపోతాయి. కొంచెం వస్తున్నా ఈ జ్ఞానం తగ్గుతుంది. పూర్తిగా జ్ఞానం ఉన్నవాడు సాక్షాత్తు అల్లాలాగా భగవంతులాగానే ఉంటాడు. సో ఇది ఉన్నప్పుడు ఈ బాధ్యతలు ఎందుకు ఇవన్నీ ఇట్లా జరిగిపోతున్నాయి అంటే, ఆవులన్నిటి వల్ల ఆవుల వల్ల బెనిఫిట్ ఉందని తెలిసినా ఎందుకు పాటించలేకపోతున్నామంటే మనిషి అజ్ఞానంతో తను తాను హింసించుకుంటున్నాడు. సో భారతీయమే నేను సత్యము, నేను అనంతము అనే జ్ఞానంతో అంతులేని ఆనందాన్ని అనుభవించడమే మన నిజమైన ధర్మము. ఇట్ ఈస్ బియాండ్ ది బౌండరీస్ ఆఫ్ ది ఫిజికల్ భారత్. ఓకే, థ్యాంక్ యూ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.